నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్ మీద ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీకు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన కళాకారుడు ప్రొడ్యూసర్గా మారి దాంట్లో ఒక నక్సలైట్ క్యారెక్టర్గా యాక్ట్ చేస్తూ ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు తెలంగాణ సమాజానికి. ఆ సినిమా పేరు దక్కన్ సర్కార్ అని పెట్టిండు. మనదంతా కూడా దక్కన్ పీఠభూమి కాబట్టి దక్కన్ సర్కార్ అని పెట్టిండు. అక్కడ దక్కన్ ప్లేస్లో నిజానికి తెలంగాణ ఉండాలనేమో, మరి దేనికోసమో తెలంగాణ సర్కార్ అని పెట్టకుండా దక్కన్ సర్కార్ అని పెట్టినట్టున్నారు. దానికి సంబంధించి అసలు ఏంది ఆ స్టోరీ అనేది నేను టీజర్లో కూడా చూసిన. నాకు కొంత తెలుసు, బట్ వాళ్ళ నుంచి అడుగుదాం. అన్ననే డైరెక్టరు, ప్రొడ్యూసరు, తెలంగాణ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి తన పాటల ద్వారా మాటల ద్వారా చైతన్యం చేసి అనేక షార్ట్ ఫిలింలు తీసి పాటలు రాసి అమ్మ పాట మీద కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు. సో అమ్మ మీద ఒక పాట రాస్తే ఆ అన్న ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. దక్కన్ సర్కార్ సినిమాని మనం ప్రమోట్ చేయాలి, మన తెలంగాణ సమాజానికి అంతా తెలవాలని చెప్పేసి అన్న ఉస్మాన్ యూనివర్సిటీ రావడం జరిగింది. అన్న పేరు కళా శ్రీనివాస్, మీ అందరికి తెలుసు. అన్న నమస్తే. నమస్తే మేపల్. అన్న చెప్పండి, ఏం చేయాలి? మీరు పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా సపోర్ట్ చేయండి దక్కన్ సర్కార్కి అన్నారు. అదే అసలు దక్కన్ సర్కార్కి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏముంది దక్కన్ సర్కార్? ఇది తెలంగాణ, ప్యూర్లీ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. దీన్ని ప్రజలే నడపాలి, ముఖ్యంగా ఉద్యమకారులు. ఇందులో మేజర్గా ఈ సినిమా అంతా ఉద్యమాల మీద నడుస్తుంది. అంటే తెలంగాణ ఉద్యమం ఒకటే కాకుండా అనేక ఉద్యమాలు, ఇక్కడ జరిగినటువంటి అనేక ఉద్యమాల గురించి సినిమాలు వస్తుంది. కాబట్టి ఈ సినిమాని ఉద్యమకారులు నడపాలా. ఇక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, అంటే ప్రజల పక్షంగా నిలబడే వాళ్ళు మనకు మద్దతు కావాలా. మేము పెద్దగా ప్రమోట్ చేయడానికి మా దగ్గర అంత పెద్ద డబ్బులు లేవు కాబట్టి, ఇప్పుడు వస్తుందంత ప్రమోషన్స్కి లక్షలలో పెట్టి చేసుకునే స్థితి లేదు కాబట్టి, ప్రమోషన్ ఉంటే అంత సినిమా ఆడుతుంది. కాబట్టి ఇది ప్యూర్గా మన నేల గురించి సినిమా. మన నేల పైన ఉన్నటువంటి ఒక 100 మంది కళాకారులు, ఒక 50 మంది టెక్నీషియన్స్ కలిసి సినిమా చేస్తున్నాం కాబట్టి ప్యూర్లీ ఆర్ట్ఫుల్గా నేను అందరి దగ్గరికి కలుస్తున్నాను. నాకున్న కమ్యూనికేషన్లో ఈ ఉద్యమాల సైడ్ ఎవరెవరు ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు యూనివర్సిటీకి వచ్చి మిమ్మల్ని గడవడం జరిగింది. కాబట్టి దీనికి మాకు పూర్తి సహకారం కావాలని చెప్పి ఆర్ట్ఫుల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్తాం కానీ తెలంగాణ అస్తిత్వం అంటారు కానీ అసలు దక్కన్ సర్కార్ అని ఆ సినిమాకి పేరు ఎందుకు పెట్టారు? ఆ ట్రైలర్ చూస్తే నాకు కొంత కన్ఫ్యూజ్ ఉంది. ట్రైలర్ కట్ చేసేదే అంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ట్రైలర్లో ఉండదు. అంటే ట్రైలర్ జస్ట్ ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి థియేటర్, అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ట్రైలర్లో రాదు. అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేయాలని ట్రైలర్ అట్లా చేసిన. అది టీజర్, ఇంకా ట్రైలర్ వస్తుంది మళ్ళీ. ఇది ఓన్లీ టీజర్. అంటే తెలంగాణ రాకన్నా ముందా, వచ్చిన తర్వాత దొరల రాజ్యం అని ఉంది. నేను టీజర్లు చూస్తే తెలంగాణ రాకముందు తెలంగాణ అంత టీజర్లో ఒక డైలాగ్ ఉంది. దొరల పాలన మన తాతలు చూసిరు, నేడు మనం చూస్తున్నాం అనే ఒక డైలాగ్ ఉంది. అంటే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఉంది అట్లా. అప్పుడు తెలంగాణ దేనికోసం, తెలంగాణ ఎవరైతే దొరల మీద కొట్లాడిరు ఎవరు? నక్సలైట్లు. అందుకే ఆ పాత్ర ఇక్కడ నక్సలైట్ ట్రాక్ ఎందుకు వచ్చిందంటే, అప్పుడు దొరల మీద కొట్లాడినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెచ్చుకున్న తెలంగాణ కూడా మళ్ళీ దొరల పాలన వచ్చిందనే ఆ టీజర్లో ఒక డైలాగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మరి డైరెక్ట్గా కేసీఆర్ సర్కార్ మీదనే ఉన్నట్టుందా? ఇది కట్టుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు, రియలిస్టిక్ అంశాలు వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. మనం ప్రత్యేకించి ఒక పేరు తీసుకున్నామా, సినిమా కాబట్టి దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు దక్కన్ అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. తెలంగాణ కంటే ముందు దక్కనే పేరు ఉండే ఇక్కడ. కాబట్టి ఆ దక్కన్ అనేది మనకు ఫ్లేవర్. అది ఇప్పుడు మన నిజామాబాద్కి ఇందూరు ఎట్లనో, తెలంగాణకి దక్కన్ అట్లా. ఒకప్పుడు ఇందూరు పాట అని చాలా ఫేమస్ చేసినాం. ఆ పేరు 3-4 years పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టినాం. అది తీసుకుందాం. తెలంగాణ కామన్ అయింది, కానీ దానికంటే పవర్ఫుల్ వర్డ్ దక్కన్. దాన్ని తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఓకే, హీరోతో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే మీకు స్టోరీ ఎప్పుడు చెప్పిండు అన్న ఫస్ట్? అసలు మీకు దీంట్లో నచ్చింది ఏంది? అసలు మీరు యాక్సెప్ట్ చేయడానికి మీ నేపథ్యం అంటే బేసికల్లీ అన్న నాకు ఫేస్బుక్లో నన్ను చూసి, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్, ఫేస్బుక్లో చూసి నాకు కాల్ చేసిండు. కరోనా టైంలో కాల్ చేసిండు. యాక్చువల్లీ అది ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా ఇది. దాని తర్వాత ఆయన మళ్ళీ పర్సనల్ పనుల్లో బిజీ అవ్వడం, తమ్ముడు నేను నీకు హీరోగా అనుకుంటున్నాను, నువ్వు ఎలా అయినా చెయ్యాలి,
అని అంటే సరే అన్న దానికి ఏముందంటే కంటెంట్ నాకు చెప్పిండు, ఫోన్లో చెప్పిండు ఫస్ట్. ఇలా ఒక సోషల్ ఇష్యూస్ పైన రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక కరోనా టైంలో అంటే తెలంగాణ ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోకన్నా ముందే డిస్కషన్ అంతా అప్పుడు జరిగింది. అప్పుడు తీసుకుంటే ఇంకా బాగుండేదా? బాగుండేది అంటే అనుకున్నాం, ఎప్పటి నుంచో ఆయన అలా అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఒక 2 years ముందు ఒక 2 years ముందు మళ్ళీ మేము మళ్ళీ కలిసాడు అన్న, కలిసి షూట్కి వెళ్దాం తమ్ముడు అంటే ఏందన్నా ఇంత లేట్ అయింది అది అంటే, లేదు నాకు అంటే ఆయనకు కొన్ని ప్రొడక్షన్ డబ్బులు కావాలి కదా, అన్ని అమౌంట్ అన్ని చేసుకున్నాను, మనకున్న కావాల్సిన లొకేషన్స్ కూడా రైనీ సీజన్లో చేసాం. అసలు మనకి తెలంగాణలో ఎంత అద్భుతమైన అంటే నిజామాబాద్ సర్కిల్ అంత మంచి లొకేషన్స్ ఉన్నాయని. ఎక్కడెక్కడ తిరిగి నిజామాబాద్ ఐడియా ఉందా? నిజామాబాద్, కామారెడ్డి, ఆ లోపలికి ఇంకా చాలా అసలు ఎన్ని లొకేషన్స్ అంటే మల్టిపుల్. సిరినపల్లి పోయిరా? సిరినపల్లి అన్ని, ఇంకా అన్ని లొకేషన్స్ కవర్ చేసాం తెలంగాణలో. ఈచ్ అండ్ ఎవరీ అంటే ఆయనతో తిరిగితే నేను కూడా ఒక ఉద్యమకారుని ఏమన్న ఫీల్ నాకు వచ్చింది సినిమాని. అంత బాగా జనాల్లో ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళగానే ఒక 10 మంది వస్తారు కదా, అరే అన్న ఇలా వచ్చారు కదా అన్న అని సార్ అన్న. అలాగే మమ్మల్ని చూసి అట్లా వచ్చేసరికి ఏమో మనం నిజంగానే ఒక రియలిస్టిక్ ఉద్యమకారుడిగానే సినిమాలో చేశాం కాబట్టి అట్లనే బయట కూడా అట్లా ఫీల్ వచ్చింది. మీ నేపథ్యం, మీ పేరు? నా పేరు చాణక్య. మీరు ఎక్కడ? నాది యాక్చువల్లీ నార్మల్గా అయితే ఆంధ్ర, ఇక్కడ హైదరాబాద్లో సెటిల్డ్ అనమాట. జైబోలో తెలంగాణ సినిమాలో జగవత్ బాబు చేసినట్టు మీరు చేసారు అంతే. శ్రీకాకుళం మాది శ్రీకాకుళం. ఇట్లాంటి ఉద్యమాలే ఉన్నాయి కదా మాకు చాలా అప్పట్లో చాలా అదే బాగుంటుంది. అయితే మనం కూడా ఈ సోషల్ ఇష్యూస్ మీద వీటి మీద నేను ప్రీవియస్గా కొన్ని కంటెంట్స్ చేశాను, డెమోస్ ఇవన్నీ చేశాను. సో ఆ రకంగా నాకు ఈ కంటెంట్ కూడా అలా టచ్ అయింది. అంటే గతంలో వేరే సినిమాలు తీసాను ఒక 10 to 15 మూవీస్ చేశాను. 15 మూవీస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, హీరోగా ఒక 4 మూవీస్ చేశాను. మన తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, రైటర్స్ అసోసియేషన్, ఖేల్ కథం అని ఒక మూవీ చేశాం మేము. ఖేల్ మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా చేశాను. కటార్ కృష్ణ అని మన గౌతరాజ్ గారి అబ్బాయి నేను కలిసి ఒక మూవీ చేశాను, ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి నేను కలిసి ఒక మూవీ చేశాను. థియేటర్కి వెళ్ళి రిలీజ్ అది. మన ఆలీ గారితో, సముద్రకన్ గారితో ఇలా కొన్ని సినిమాలు ఉంది చేసిన. ఇప్పుడు ఇంకొక వెబ్ సిరీస్ ఫుల్ లెంత్. దీన్ని మరి థియేటర్లలో ఎన్ని థియేటర్లు ఇస్తారు మీకు? మీరు చెప్పండి అన్న. మాట్లాడతారు ఏంటంటే మ్యాక్సిమం థియేటర్లు ప్లాన్ ఎంత ప్రమోషన్ చేసినా థియేటర్లు ఇస్తేనే జనాలు వెళ్ళి చూస్తారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది కదా, దాని రెస్పాన్స్ చాలా వచ్చింది. నాన్ థియేటర్కల్ కూడా ఓటీటీ వాళ్ళు మనకు అప్రోచ్ అవుతున్నారు, అమెజాన్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు కదా. తర్వాత మాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన 40 సినిమాలు చేసి, పతాని రామకృష్ణ కూడా. అతను నేను 50 థియేటర్లు రిలీజ్ చేస్తా బ్రదర్ అని చెప్పి అతను చెప్పిండు. ఇంకా ఏపీలో తెలంగాణ కలిసి ఇంకొక హేమా జిల్లోజ్ అని ఆపు ప్రెసిడెంట్, ఆమె మహిళా ప్రెసిడెంట్, ఆమె ఒక 20-30 థియేటర్లు నేను రిలీజ్ చేస్తాను. ఇలా చాలా మంది ముందుకు వస్తారు. ఇంక మనం పెద్ద ప్రొడ్యూసర్స్ మంచిగా అన్ని డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుందామని మ్యాక్సిమం 100+ 150+ ప్లానింగ్ ఉన్నది. సీఎం గారిని కలిసిరా? ఇప్పుడు మన తెలంగాణ ఇందులో పొలిటికల్ లీడర్ని ఎవరిని ఇన్వాల్వ్ చేస్తలే. టీజర్ లాంచ్ కూడా ఉద్యమకారులని, కౌలని, రచయితలను పిలిచినాము, ఇండస్ట్రీ పీపుల్ని పిలిచినాము. ఇప్పుడు గాదైన రెడ్డి అని వచ్చింది దీనికి టీజర్ లాంచ్కి తాను వచ్చింది. తర్వాత ఈ ప్రెసిడెంట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, మా సినిమాల సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఘర్షణ శ్రీనివాస్ అని అతను. తర్వాత మిగతా వాళ్ళందరూ భూగత సత్యనారాయణ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసినారు. మిగతా చాలామంది మన వాళ్ళు వచ్చారు. అంతకుముందు పోస్టర్ రిలీజ్ అప్పుడు జయప్రకాష్ నారాయణ తీసుకున్నాం. కాకపోతే ఆయన కూడా ఉద్యమ నేపథ్యం కింద కౌంట్, అది ఆయన పార్టీ కింద కౌంట్ చేయాలని. అంటే సామాజికవేత్తలు, ఉద్యమకారులు ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం అట్లా. కాదు, ఇప్పుడు కేసీఆర్ అని ఒక సినిమా వచ్చింది, కేశవ చంద్ర రామావత్ అని వచ్చింది. వాళ్ళు మంచి హరీష్ రావుని పిలుచుకున్నారు, చేతులు పట్టుకున్నారు, హరీష్ రావుని పిలుచుకున్నారు. తర్వాత దేశపతి శ్రీనివాసుని పిలుచుకున్నారు, వి ప్రకాష్ని పిలుచుకున్నారు, అసలు జగదీష్ రెడ్డి, అసలుగా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చి దాన్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేశారు. అసలు ఒక పెద్ద హోటల్లో. కానీ మన ప్రమోషన్ బాగా వస్తుంది, మనది కూడా ప్రమోషన్ మనం జెన్యూన్గా చేస్తున్నాం. మీడియాని పిలిచి పెద్ద మొత్తం చేసినాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మనది కూడా. వెబ్సైట్లలో 200 రాశారు, వెబ్సైట్లు, ఛానళ్ళు అన్ని కలిపి, యూట్యూబ్లో అన్ని కలిపి 200 మంది రాశారు, పేపర్లు అన్ని కలిపితే. అంటే మనకి పెద్ద మంచిగా ప్రమోషన్ వచ్చినట్టు. కానీ జెన్యూన్గా మన స్పీచ్ విని, అక్కడ సిచ్యువేషన్ చూసి, ఇట్లా మనల్ని జెన్యూన్గా వాళ్ళు అది చేస్తున్నారు. కాబట్టి మనము ఒక పొలిటికల్ ముద్రలు వేసి, ఇప్పుడు నాకు అన్ని పార్టీలలో సత్సంబంధాలు పరిచయాలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళను
ఇన్వాల్వ్ ఎందుకు చేయాలని నాకు అంటే ఉద్యమకారుల గురించి మేజర్గా తీసుకుందామా, కవులు రచయితలు ఉద్యమకారులను తీసుకుందామని. అంటే మీరు ఏ స్పీచ్ ఇచ్చారో అది ఒకసారి మన పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా చెప్పండి మరి, దాన్ని షార్ట్ కట్లో ఆ స్పీచ్ ఏంది, మీరు ఇప్పుడు గతంలో వైరల్ అవుతున్న స్పీచ్ ఏంది, ఆ 200 పత్రికలు రాసింది ఇస్తే మన పిఎంఆర్ టీవీ వాళ్ళు. అంటే నేను కొంచెం సుదీర్ఘంగా మాట్లాడినా, ఒక 30-25 మినిట్స్, 2-3 మినిట్స్ మాట్లాడింది ఏంటంటే, మన అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొత్త కళాకారులందరికీ ఒక 100 మందిని ఆర్టిస్టులను తీసుకున్నాం, ఒక 50 మంది టెక్నీషియన్స్కి వర్క్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 10 ఏళ్లలో మన అస్తిత్వం మీద, మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద కొన్ని 100 సినిమాలు రావాలి. యాక్చువల్ తెలంగాణ సినిమా అభివృద్ధి కావాలా, కానీ ఎక్కడ కనీసం ఛాంబర్ పోతే కనీసం ఛాంబర్లా కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు, ఒక హాల్ లేదు. ఇప్పుడు మేము మొన్న రిలీజ్ చేసిన టీజర్ కూడా తెలంగాణ ఫిలిం, అదే ఏపీ ఫిలిం ఛాంబర్లో హాల్ బుక్ చేసుకొని అక్కడ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మనకు హాల్ కూడా లేదు, మన ఛాంబర్లో మనకు సొంత ప్లేస్ లేదు, సొంత బిల్డింగ్ లేదు. చాలా సినిమాలు రావడం లేదు, ఒక బలగం లాంటి ఒక 2 సినిమాలు తప్ప మన దగ్గర నుంచి ఒక్కరు కూడా సినిమా ఏది మూమెంట్ కాలేదు. కొన్ని 100 సినిమాలు తీయచ్చు, ఇదే ఆర్ట్స్ కళ మీద ఒక సినిమా తీయచ్చు, ఇదే మన పండుగల మీద తీయచ్చు, బతుకమ్మ తీయచ్చు, ఎల్లమ్మ తీయచ్చు, పోచమ్మ మీద తీయచ్చు, ప్రకృతి మీద తీయచ్చు, ఎన్నో సినిమాలు తీయచ్చు. వాటి మీద రాలేదు. 10 ఏళ్లలో మొత్తం వాళ్ళు వ్యవస్థ అంతా ఖరాబ్ చేసిపోయారు. ఏమాత్రం అంటే తెలంగాణ తెచ్చుకున్నది కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని, కళారంగంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. దాన్ని ఇప్పుడు కష్టపడి మళ్ళీ మేము మూవ్మెంట్ చేసి కొంచెం ముందుకు వెళ్దాం, అన్నీ మనం మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుందామని కష్టపడి ఆర్వర్క్ చేసి దాన్ని ఇట్లా మూవ్మెంట్ చేసినాం. అంటే సపోర్ట్ కోసం మనం మీడియాని అడిగినాం. ఎందుకంటే నేను ఉద్యమాలలో ఉన్న జర్నలిస్టులు మిత్రులతోనే ఎక్కువ కలిసి పని చేసిన, జేఏసీలలో అన్ని జేఏసీలతో చేసిన. కాబట్టి మీ సపోర్ట్ కావాలా, ఉద్యమకారులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సోదరులు కావచ్చు. ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళు కొంత మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో పొలిటికల్ మనం ఆడిని ఇన్ని ఎందుకు ఇన్వాల్వ్ అయ్యేలా, మనం ప్యూర్గా కష్టపడ్డది మనం, ఉద్యమాలు చేసింది మనం. అందులో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో, ఇప్పుడు నీలాంటి వాళ్ళు, ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అట్లాంటి చాలామంది ఉద్యమం జెన్యూన్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హెల్ప్ తీసుకుందాం, వాళ్ళతో ప్రమోట్ చేసుకుందాం అనే ఉద్దేశం మేజర్గా మన తెలంగాణ మట్టుకే ఎక్కువ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కంప్లీట్ ప్యూర్లీ తెలంగాణ. అడిగితే ప్రభుత్వం సపోర్ట్ తీసుకోండి, ప్రభుత్వం అంటే ప్రజల చేతి అవసరమైతే మన థియేటర్ల విషయంలో కావచ్చు, సెన్సార్ విషయంలో కావచ్చు, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలుద్దాం. అట్లాంటి మనకి వాళ్ళకి మన పంచాయతీ ఏం లేదు. మనకు కావాల్సిన సినిమా అనేది ఇప్పుడు ప్రభుత్వానికి వేరు కాదు కదా. 100% వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము. సెక్రటరీకి వెళ్దాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కలుద్దాం. ఇప్పుడు రిలాక్సేషన్ దీని మీద ఇంకా ఈవెంట్లు ఉన్నాయి, ప్రీ రిలీజ్ వేస్తాం. ఇప్పుడు ఆడియో లాంచ్ ఉంది 30 తారీఖు. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను నిజామాబాద్ ఆడిటోరియంలో 30 తారీఖు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, ఆడియో లాంచ్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ కంటే ముందు ప్రీ రిలీజ్ ఉంటుంది, అప్పుడు అందరిని ఇన్వాల్వ్ చేద్దాం. ఇంకా తీసుకోండి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కొంచెం మొన్న రేవతి గారి ఇష్యూలో కూడా ఆయన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షలు ఇచ్చిండు. అట్లా మీ సినిమా సపోర్ట్ కూడా వాళ్ళ పర్సనల్ గా ఒక ఫౌండేషన్ ఉంది, సినిమాటోగ్రఫీగా కూడా మీకు ఏమైనా చేయడానికి అవకాశం వాళ్ళు మీకు ఎందుకు కలుద్దాం. అట్లేం లేదు, మనకు వాళ్ళకి పంచాయతీ లేదు, పోవద్దనేం లేదు. మనం మేజర్గా సినిమా మీదనే మనకు దృష్టి, ప్రజల సంబంధ ఇష్యూస్ మీద మాట్లాడతాం కామన్గా. అయితే వ్యక్తిగతంగా మనం ఎవరిని టార్గెట్ కాదు కదా. ఎక్కడైనా ఇష్యూ ఉంటే కంపల్సరీ మాట్లాడతాం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఏ ఇష్యూనా మన గవర్నమెంట్కి మనం మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన హక్కు కూడా ఉంది మనకు, మన హక్కులో భాగం. ఇప్పుడు 9 మంది కవులను సెలెక్ట్ చేసిర్రు, మంచి ₹1 కోటి ఇచ్చిర్రు, తర్వాత 300 గజాల భూమి ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు కూడా ఒక కవి రచయిత, మీరు కూడా అనేక పాటలు రాసిర్రు, పాడిరు, తిరిగారు. మరి మీతోనే ఏమైనా మాట్లాడారు? అట్లా ఆ విషయం మనకు ఏం రాలేదు. దురదృష్టం ఏంటంటే మరి ఆ ప్రభుత్వం మనం నిర్లక్ష్యం. ఇప్పుడు వాళ్ళని ఏ గ్రేడ్ గా తీసుకున్నా వాళ్ళంతా ముందు లేరు, మనకంటే చాలా పెద్దవాళ్ళు. అది కూడా వాళ్ళ గౌరవించుకోవడంలో జూనియర్ల లాగా వాళ్ళ గౌరవించినందుకు నేనేం దాని గురించి తప్పు పట్టట్లేదు. కరెక్ట్. సీనియర్ వరుసలో జూనియర్ వాళ్ళ వరుసలో మేము వస్తాం, వాళ్ళ తర్వాత వరుసలో మేము వస్తాం. అయితే గత ప్రభుత్వం కూడా మనల్ని కొంచెం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మరి ఈ 10 ఏళ్ళు కూడా కేసీఆర్ మీద కొట్లాడిన దాంట్లో ముందు వరుసలో మనమే ఉంటాం, త్యాగాలు చేసుకున్నాం. కానీ మరి వాళ్ళు రికగ్నైజేషన్ మనం కోరుకోవట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఇచ్చి మనం పోవడానికి మనకు ఆత్మాభిమానం, ఎందుకంటే మనం జెన్యూన్ కష్టపడ్డాం. వాళ్ళు మనల్ని గుర్తించాలి, కానీ మనం వెళ్ళి అన్న అని మనం కలవడం ఇంట్రెస్ట్ ఉండదు. జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి మరి వాళ్ళ చూద్దాం పరిస్థితి ఎట్లుంటుందో. మరి ఆ ప్రభుత్వం అట్లా నిర్లక్ష్యం అయితే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కానీ మనకు వ్యక్తిగత పంచాయతీలు అయితే లేవు, ఇష్యూస్ మీద కొట్లాడతాం. సరే, ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. ఫైనల్గా నేను పిఎంఆర్ ఛానల్కి, అలాగే ఆ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి, ఓవరాల్గా తెలుగు ప్రజలకి నేను ఈ పిఎంఆర్ ఛానల్ ద్వారా కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సినిమా విషయం మీద చర్చ జరుగుతుంది కాబట్టి
ఈ సినిమా కంప్లీట్ అయింది. టీజర్లు కూడా ఒక 4-5 డేస్ క్రితం టీజర్ వచ్చింది. దానికి చాలా రెస్పాన్స్ ఉంది, మంచి బజ్ క్రియేట్ అవుతుంది, జనాలకు రీచ్ అవుతుంది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 30వ తారీఖు ఆడియో లాంచ్ ఉంటుంది. ఆ నిజామాబాద్లో కొంచెం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఈ ప్రమోషన్లో మ్యాక్సిమం జనాలకి రీచ్ కావాలా, ఈ ఉద్యమాల మీద ఉంది, ప్రజల మీద ఉంది కాబట్టి మ్యాక్సిమం రీచ్ కావాలా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరించాలా అని చెప్పి నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జనవరి అంటే రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 అని మేము అనుకుంటున్నాం. అన్ని కంప్లీట్ అయితే రిపబ్లిక్ డేకి మా సినిమా వస్తుంది. ఎందుకంటే సామాజిక అంశాలతో కూడుకున్న విషయం సినిమా కాబట్టి సబ్జెక్టు అది కరెక్ట్ ఏమో ఆ టైంలో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు అప్పటికి స్లో అవుతాయి, ఆ పెద్ద సినిమాలలో మనకు థియేటర్లు దొరికాయి కాబట్టి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమకారుడిగా, నేను ఒక కళాకారుడిగా ఒక 20-25 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను ప్రజల మధ్యలో ఉండి ఉద్యమాలు చేస్తున్నా. పాత మిత్రులందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి నేను హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలా, మీరు కూడా ప్రమోట్ చేయండి, ఏదన్నా ఒక వీడియో మాట్లాడండి, టీజర్ మీద స్పందించండి, జనాలకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరున ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా కోసం ఇంత టైం ఇచ్చిన మైపాల్ యాదవ్ కూడా నేను ప్రత్యేకించి నేను మా జిల్లా మా ప్రాంతం కాబట్టి నేను మన ప్రత్యేకమైనటువంటి మాకు అనుబంధం ఉంది. నేను మైపాల్ యాదవ్ కూడా మరోసారి మీ అందరి ముఖంగా కూడా ఈ సినిమాకు అండదండగా మీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ మా కోసం ఈ టైం కేటాయించినందుకు నేను ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి కళా శ్రీనివాస్ అన్నతో దక్కర్ సర్కార్కి సంబంధించి దీని మీద ఇంకా వాళ్ళు ప్రమోషన్ అయింది అంటున్నారు, కానీ ఇంకా పెద్ద మొత్తంలో ప్రమోషన్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు డబ్బులు కూడా ఉండొచ్చు, లేవు ఇంకా ఉండొచ్చేది లేవు. సినిమా తీయడానికి చాలా కష్టపడ్డది. ఇది కరోనా టైంలో రావాల్సిన సినిమా ఇప్పటిదాకా పట్టిందని చెప్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ కానీ, ఇప్పుడు దిల్ రాజు ఏదైతే తెలంగాణ మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్ ఉన్నాడు, మరి అయినా కూడా మరి మొత్తం ఎక్కువ ఏపీకి సంబంధించిన పెద్ద బడా నిర్మాతలు బడా హీరోలతోనే మరి మనకు వెళ్తున్నట్టు కనబడుతుంది. కానీ మరి ఇక్కడ తెలంగాణ బిడ్డ, నిజామాబాద్ ముద్దు బిడ్డ దిల్ రాజు గారు మీది కూడా నిజామాబాదే. మరి దక్కన్ సర్కార్ లాంటి సినిమాను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మీ భుజస్కంధాలపైన వేసుకోవాలి. అల్లు అర్జున్ కష్టం వస్తే చాలా అటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఇటు రేవంత్ రెడ్డికి మధ్య మీరు ఒక వారధిగా ఉన్నట్టు దక్కన్ సర్కార్ సినిమాకు కూడా మీరు ఒక వారధిగా అటు థియేటర్లు ఇప్పించడంలో మరి థియేటర్ వాళ్ళకు కానీ ఇటు కళా శ్రీనివాస్ అన్న వాళ్ళతో కూడా మీరు చర్చలు జరిపి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే ఇంకా మీరు కోటీశ్వర్లే చేసుకున్నట్టు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏమి మరి చేయనట్టు మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది భవిష్యత్తులో. మరి దాని మీద కూడా సపరేట్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా మేము కొట్లాడాల్సి వస్తుంది. నేను టీజర్ చూసినా, మీరు కూడా దిల్ రాజు గారు కానీ, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ టీజర్ చూసి అయినా సరే ముందే ఉన్నా ఇక్కడ మైపాల్ యాదవ్ ఇట్లా మాట్లాడుతున్నాం ఫ్రంట్ టీజర్ చూసిన తర్వాత అన్నా కానీ ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న రాకింగ్ రాకేష్ సుజాత అని జబర్దస్త్లో వాళ్ళ పోయిన వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీసిర్రు, కేసీఆర్ మరి కేశవ చంద్ర రమావత్ అని. వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వెనుకుండి అన్నీ చూసుకున్నారు, అసలు ఆయన మామూలుగా ప్రమోషన్ చేసుకోలే. మరి ఇది కూడా కేసీఆర్ మీదనే ఉంది. ఇది దక్కన్ సర్కార్ అన్నారు కానీ ఇది కేసీఆర్ సర్కార్ అనవచ్చు. దాని మీద వాళ్ళు చేసిన అరాచకాల మీద మరొక కోణం, కేసీఆర్ సినిమాలో ఒక కోణం చూపిస్తే కేసీఆర్ సినిమాకు మరో కోణమే ఈ దక్కన్ సర్కార్ అనుకోవచ్చు. ఈ దక్కన్ సర్కార్ సినిమాను ప్రతి ఒక్కరు చూడండి. నేను టీజర్ చూసిన, టీజర్ కూడా మొత్తం 70-80% నాకు అర్థమైన కాడికి ఇది కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఎట్లా అరాచకం ఉండే, చెప్పిన మాటలు ఏంది, కళాకారులకు ఈయన ఏం చేస్తున్నాడు, ఏం చేసిండు, తెలంగాణ నిరుద్యోగులకు ఏం చేస్తున్నాడు, ఏం చేసిండు, తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు. అప్పుడు దొరల పాలన ఉండే, ఇప్పుడు దొరల పాలన అయిందనే దాని మీద తీసినట్టు నాకు అర్థమవుతుంది. కొంత నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, అప్పట్లో దొరలు టార్చర్ పెడితే నక్సలైట్లు ఎట్లా దొరల మీద కొట్లాడిర్రు, అప్పుడు నక్సలైట్లు దొరల మీద ఎట్లా కొట్లాడిర్రు, ఇప్పుడు నిరుద్యోగ కళాకారులు, ఉద్యమకారులు ఈ దక్కన్ సర్కార్ కేసీఆర్ సర్కార్ మీద ఎట్లా కొట్లాడిరు అనే దాని మీద అద్భుతంగా మంచిగా వచ్చినట్టు నాకు కనిపించింది. టీజర్ చూస్తే ఆ మల్లిక్ ఎంవికే అన్న కూడా మ్యూజిక్ అద్భుతంగా చేసిండు, చాణక్య హీరోగా చేసిండు. అసలు చిన్న వయసులోనే శ్రీకాకుళమైన తెలంగాణ నాకు కళకు ప్రాంతం ఉండదు, ఏముండదు, నేను చేస్తా అని చెప్పేసి
మరి ఇంకా అసలు ఇట్లాంటి కళాకారులను ఇట్లాంటి హీరోలను పుష్ప 2, పుష్ప 1 స్మగ్లింగ్ సినిమా తీసిన అల్లు అర్జున్నే మీరు అంత సపోర్ట్ చేస్తుర్రే, మరి చాణక్యని కూడా ఏ రేంజ్లో మీరు సపోర్ట్ చేయాలి? ప్యూర్ తెలంగాణ ఎట్లా ఉంటుంది? తెలంగాణలో ఒక సగటు మనిషి, సగటు నిరుద్యోగి, సగటు ప్రజలు, సగటు యువత ఏమనుకుంటారు అనేది హీరో. దక్కన్ సర్కార్లో హీరో క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్కి ఎంతైతే సపోర్ట్ చేసిరో చాణక్య కూడా అదే రకంగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాను పెద్ద మొత్తంలో సక్సెస్ చేయాలని, కనీసం ఒక 100 థియేటర్లన్నా వచ్చేటట్టు ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము కూడా ఓయూ నుంచి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేనైతే పక్కా సినిమా చూస్తా. హైదరాబాద్లో ఎక్కడ రిలీజ్ అయినా మీరందరూ కూడా, మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నన్ను ఇష్టపడేటోళ్ళు తెలంగాణలో ఎవరెవరైతే ఉన్నారో వీలైతే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా సినిమా చూడాలని, చూసిన సినిమాను మన గ్రామస్తులందరికీ చెప్పాలని కోరుకుంటూ ఈ సినిమా హిట్ కావాలని మరొకసారి వీళ్ళకు ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్ తెలుసుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈరోజు దక్కన్ సర్కార్ అనే అద్భుతమైన మూవీ తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ భాషని 11 తర్వాత 2011-12 టైంలో తెలంగాణ భాషను వ్యంగ్యంగా వెటకారంగా చేస్తూ అణచివేస్తున్న టైంలో మా కళా శ్రీనివాస్ అన్న కళ అంటేనే తన ఇంట్లో కళ ఉంది, కళ అంటేనే తెలంగాణ అంటేనే కళ. ఆ కళ 2014 తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం 69 నుంచి 14లో కళ నెరవేరి జూన్ 2 దాకా నెరవేరిన మళ్ళీ ఒక కళని, ఒక కొత్త అంశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన బిడ్డగా మళ్ళీ ఒక బహుజన బతుకమ్మలాగా ఒక బహుజన సినిమా మా కళా శ్రీనివాసన్న గారు కీలక పాత్ర పోషిస్తూ, అందులో హీరో గారి కూడా అద్భుతమైన యాక్టింగ్తో పల్లె పదాలు ఊడినట్టుగా మన నిత్య జీవితాన్ని ఇలా బర్లకాడికి గొర్రెకాడికి పోయినట్టుగా మన అంశాలను, పండుగలను పబ్బాలను చేస్తూ ఒక పండుగ సాయన్న, ఒక ఎల్లమ్మ, ఒక మాంకాలమ్మ, ఒక మారమ్మ, పల్లెల్లో జరుగుతున్న ప్రతి అక్షరం ప్రతి పదం పల్లెల్లో వస్తున్నట్టుగా అద్భుతమైన ఈ కళను భవిష్యత్తులో రేపు అతి త్వరలోనే థియేటర్ల ముందు వస్తూ మా మైపాలన్న సహకారంతో అత్యంత సన్నిహిత మిత్రుడు, ఇలాంటి అవకాశాలు ఉస్మానియా యూనివర్సిటీకి చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ అరుదైన కళను, ఈ కళా శ్రీనివాసును కాపాడాలని కోరుతూ ఈ ట్రైలర్తో పాటు మూవీని అందరూ చూడాలి. బలగం లాంటి సినిమా, బలగంతో పోటీపడే అద్భుతమైన కళాబలం ఈ సినిమాను దక్కన్ సర్కార్ను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ నగేష్, ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేమందరం సహకారం ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.